కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ మంత్రివర్గం. అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్ గా ఏపీ మారిపోతోంది అన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు నెలకొల్పేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కారు పెట్టుబడులు పెడుతోందని సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలో తెలిపారు. ఇదే విషయంపై ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 MCM తో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం అదే 24 MCM ఏమో వన్ టైం అలాట్మెంట్, ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్ కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయ్యింది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్ లో మరి జనరేటర్స్ వాటన్నిటికీ ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్, అది కూడా ఈరోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకు అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాం. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు, మన ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి, అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి, 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గాడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్, కోకో బటర్ 4,920 మెట్రిక్ టన్నులు, RPKOL 6,710 టన్నులు, HPRO 2,000 మెట్రిక్ టన్స్, యానిమల్ ఫీడ్ 1,700 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా క్రూడ్ కోకో పామ్ కర్నల్ ఆయిల్ రిఫైనరీ స్థాపించడానికి మన ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుంది. దీనికి 208 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 66 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. SVF సోయా ప్రైవేట్ లిమిటెడ్ రిఫైన్డ్ ఆయిల్, సోయా మిల్క్, సోయా మీల్ మేకర్ ఎట్సెట్రా ఇవన్నీ తయారు చేయడానికి గుడిపల్లి మండలం
చిత్తూరు జిల్లాలో 201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ప్రొడక్ట్స్ కి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే సోయా ఎక్కువగా ప్రోటీన్ కాబట్టి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫ్యాక్టరీకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మష్రూమ్ ఉత్పత్తి చేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ఓర్వకల్ కర్నూలు డిస్టిక్ లో దీన్ని స్థాపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రియంట్ ఫుడ్ అదే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్స్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తా ఉన్నారు. మరి చైనాలో ఎక్కువగా ఈ పంట ఈ ఉత్పత్తి చేయబడతా ఉంది. మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం. భూమి కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లేకపోతే వాటర్